నమస్తే. పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీజేపీ స్పీడ్ పెంచింది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా వేగంగా కసరత్తు చేస్తుంది. ఆయా రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతంపై సర్వేలు కూడా చేపట్టింది. జార్ఖండ్ భౌగోళిక అంశాలను పరిశీలిస్తే జంగిల్ ల్యాండ్ గా పిలుచుకునే జార్ఖండ్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. జార్ఖండ్ రాష్ట్రానికి ఉత్తరాన బీహార్, వాయువ్యంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్గఢ్, దక్షిణాన ఒడిశా, తూర్పున పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. విస్తీర్ణ పరంగా చూస్తే దేశంలో జార్ఖండ్ 15వ పెద్ద రాష్ట్రంగా ఉండగా జనాభా రీత్యా 14వ పెద్ద రాష్ట్రంగా ఉంది. రాంచీ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని కాగా దుమ్కా ఉపరాజధానిగా ఉంది. జార్ఖండ్ ప్రకృతి సౌందర్యం, జలపాతాలు, కొండలు మరియు పవిత్ర స్థలాలకు ప్రసిద్ధి చెందింది. సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ జార్ఖండ్లో పేదరికం ఎక్కువ. జనాభాలో 39% మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. జార్ఖండ్లో మొత్తం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గత 2 టర్మ్ల పార్లమెంటు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 12 సీట్లు గెలుచుకుంది. ఇండి కూటమికి కేవలం 2 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకోగా జేఎంఎం కేవలం 3 స్థానాలకు, కాంగ్రెస్ 2 స్థానాలకు పరిమితమయ్యాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకోగా జేఎంఎం కేవలం 3 స్థానాలకు, కాంగ్రెస్ 2 స్థానాలకు పరిమితమయ్యాయి. ఏజేఎస్యు 1 ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జార్ఖండ్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకు జార్ఖండ్ ముక్తి మోర్చా 30 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు, కాంగ్రెస్ 16 స్థానాలు, ఇతరులు 10 స్థానాలు గెలుపొందారు. జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 41 కావడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేఎంఎం సర్కారు ఏర్పాటైంది. సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. జార్ఖండ్లో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని పార్లమెంట్ ఎన్నికలో మరోసారి రుజువైంది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 50కు పైగా ఎమ్మెల్యే సీట్లు బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు ఆ పార్టీ కేడర్లో జోష్ను నింపాయి. ఇక జేఎంఎం కీలక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరడం కూడా కలిసొచ్చే మరో అంశం. చంపాయ్ సోరెన్ గత 3 దశాబ్దాలుగా 1991 నుంచి సెరికల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చంపాయ్ సోరెన్కు జార్ఖండ్ టైగర్గా పేరుంది. జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు హేమంత్ తండ్రి శిబు సోరెన్కు చంపాయ్ సన్నిహితుడు. పేరులో సామీప్యత ఉన్నప్పటికీ శిబు సోరెన్ కుటుంబంతో ఆయనకు ఎటువంటి బంధుత్వం లేదు. భౌగోళికంగా 5 రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్న జార్ఖండ్లో పరిస్థితులు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను మరో రాష్ట్రంతో పోల్చలేం. ప్రాంతీయ భావం ఎక్కువ. అదే ప్రాంతీయ భావం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. తమ సంస్కృతులు, అలవాట్లకు, సహజ వనరులకు ప్రమాదం ఏర్పడుతుందనుకున్న సమయంలో ఎక్కడైనా ప్రత్యేకవాదం మొదలవుతుంది. జార్ఖండ్లోనూ అదే జరిగింది. బీహార్లో భాగంగా ఉండే జార్ఖండ్ కోసం శతాబ్దం క్రితమే ఉద్యమం మొదలైంది. బీహార్ దక్షిణ ప్రాంతంలోని ముండాలు, వరయోన్లు, సంతాళ్లు, హోలీలు అక్కడున్న ఖనిజ వనులే ఆధారంగా జీవించేవారు. అయితే గిరిజనులు, గిరిజనేతరులు, వడ్డీ వ్యాపారులు, అటవీ అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా తమ సంస్కృతిని కాపాడుకునేందుకు 1920లోనే ప్రత్యేక జార్ఖండ్ కోసం ఉద్యమించారు. ప్రాంతీయంగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన ఉద్యమానికి రాజకీయ రూపం మాత్రం 1970 దశకంలో పడింది. జార్ఖండ్ ఉద్యమంలో శిబు సోరెన్, ఏకే రాయ్, మహతో ధీరజ్ లాంటి నాయకులంతా కలిసి 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని ప్రారంభించారు. అనేక ఉద్యమాల తర్వాత కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వం 2000 సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు కలిగిన జార్ఖండ్కు చొరబాట్ల సమస్య పెద్ద సవాల్గా మారింది.
సంతాల్ పరగణాల గిరిజన ప్రాంతాల్లో బంగ్లాదేశ్ చొరబాట్లు, కొల్హాన్లోని గిరిజన సమాజంలో చొరబాట్లు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. వీటిని నియంత్రించడంలో విఫలమైన హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సరిగ్గా చేపట్టకపోవడంతో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కూడా సోరెన్ ప్రభుత్వానికి మాయని మచ్చ. ఇక సంతాల్ పరగణాల గిరిజన ప్రాంతాల్లో బంగ్లాదేశ్ చొరబాట్ల కారణంగా జనాభా మార్పుల అంశాన్ని బీజేపీ గట్టిగా లేవనెత్తుతోంది. కొల్హాన్లోని గిరిజన సమాజంలో ఈ అంశం చొచ్చుకుపోయే విధంగా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. స్థానిక భాషలో చొరబాటు వల్ల కలిగే హాని గురించి తమ సమాజానికి ఇప్పటికే గిరిజన నాయకులు అవగాహన కల్పిస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ ఇటీవల అరెస్టై కొన్ని నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నప్పుడు అధికారిక రికార్డులు తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించారన్నది ప్రధాన ఆరోపణ. భూ లావాదేవీల ద్వారా సోరెన్ అక్రమ ఆదాయాన్ని పొందారని ఈడీ ఆరోపించింది. హేమంత్ సోరెన్పై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జార్ఖండ్లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమి వైఫల్యాలను బట్టబయలు చేసేందుకు బీజేపీ 6 పరివర్తన్ యాత్రలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేంద్ర మంత్రి జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జి శివరాజ్ సింగ్ చౌహాన్ పరివర్తన్ యాత్ర రూట్ మ్యాప్పై రాంచీలో నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. జార్ఖండ్లోని సోరెన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు వాస్తవాలను వెల్లడించడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సోరెన్ ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతి, తప్పుడు వాగ్దానాలు, క్షీణిస్తున్న శాంతి భద్రతలు, మహిళలపై పెరుగుతున్న నేరాలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలను ప్రజలకు తెలియజేస్తూ పరివర్తన్ యాత్ర కొనసాగుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. चुनाव अब नजदीक है और जिस सरकार ने 5 साल कुछ नहीं किया गठबंधन की सरकार में, अब चुनाव आते ही वो धड़ाधड़ खोखली घोषणाएं करते चले जा रहे हैं। हमने पूछा मिला क्या झारखंड की जनता को? सैकड़ों वादे जो पूरे नहीं किए गए, 5 साल कोई नौकरी नहीं दी, पेपर लीक जैसी लगातार घटनाएं होती रही, लेकिन अब चुनाव आ गए इसलिए धड़ाधड़ घोषणाएं हो रही है। भर्तियां, सिपाही की भर्ती, लेकिन ये भी नहीं देखा कि किस मौसम में भर्ती। उनको पता था कि भर्तियां पूरी नहीं हो पाएंगी और भर्ती कर ही रहे वो। कोई नौजवानों को रोजगार देने के लिए भर्ती नहीं, वोट कबाड़ने के लिए भर्ती का नाटक। కేంద్ర మంత్రి నవంబర్లో జరిగే జార్ఖండ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రాంతీయ భావం పేరుతో 2019లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న జేఎంఎంకు ఈసారి అంత సీన్ లేదని అక్కడి ప్రజలే చెబుతున్నారు. ఇక తన గ్రాఫ్ను పెంచుకునేందుకే అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ పైన జార్ఖండ్ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. దీంతో బీజేపీకే మరోసారి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికే పట్టం కడితే రాష్ట్ర అభివృద్ధితో పాటు నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు సహకారం లభిస్తుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.